ఈరోజు మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ చూస్తూ ఉంటే నిజంగా నాకైతే ఇది కదా చిరంజీవి స్టామినా అంటే, ఇది కదా మెగాస్టార్ పవర్ అంటే అనిపిస్తాను. ముందుగా బాహుబలి సినిమా రికార్డులు, కలికి సినిమా రికార్డులు దాటేటివేంటి? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఇది మీకు డౌట్ కదా, వీడియో మధ్యలో క్లారిటీ ఇస్తాం. ముందైతే అనిల్ రావిపూడికి న్యూ బ్రాండ్ రేంజ్ రోవర్ మన చిరంజీవి గారు గిఫ్ట్గా ఇచ్చారు. నిన్న మొన్న చెప్పినట్టు గుర్తు, అయితే మన దానిలో కాదనుకుంటా, క్యాటిల్ సస్పెన్స్ ఛానల్లో చెప్పినట్టు గుర్తు. కోర్టు నుంచి మొత్తం నోటీసులు వచ్చిన మూమెంట్లో చిరంజీవి గారికి ఇబ్బంది ఉండొచ్చు, బట్ చాలామందికి వచ్చేసి ప్రొడ్యూసర్లకు అనుకుంటారు అది చిరంజీవి సినిమా అయ్యా, సో పాపం ఆయన కూడా ఇబ్బంది పడతారన్నాం. ఎందుకు? టికెట్ రేట్లు పెంచడం వల్ల వచ్చిన డబ్బులు ఏవైతున్నాయో అవన్నీ ఇప్పుడు రికవరీ చేయమని చెప్పేసి కోర్టు చెప్పింది. సో ఇటువంటి మూమెంట్లో చిరంజీవి గారికి సంబంధించేసి ఆయన కలెక్షన్స్ విషయంలో సంతోషపడ్డా, కోర్టు మళ్ళీ వెనక్కి తీసుకుని చెప్పేసి ఎక్కడ కూర్చేంత బాధ అనేది ఉండాలి. బట్ అవన్నీ ఏమిలే, సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, పండుగ. ఈరోజు వింటేజ్ చిరంజీవి చూశాను కొంతమంది, అంటే ఒకప్పుడు చిరంజీవి చూశాను కొంతమంది. ఏకంగా అనిల్ రావిపూడి యొక్క తండ్రి గారు ఒకప్పుడు వాళ్ళ చిన్నప్పుడు చిరంజీవి గారిని ఎలాగైతే చూశారో ఎగైనా మరలా ఈరోజు అలా చూసామని చెప్పేసి ఆయన చెప్తున్న ఇదంతా చూస్తూ ఉంటే చిరంజీవి గారు మన శంకర్ వరప్రసాద్ మూవీని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుని నాకైతే అనిపిస్తుంది. ముందుగా అనిల్ రావిపూడికి సంబంధించి నిజమండి ఒక అద్భుతం లాంటిది చేసి పెట్టేశాడు వెంకటేష్ని తీసుకొని. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే చిరంజీవి తీసుకోమని చెప్పాడంట వెంకటేష్ని. మన శంకర్ వరప్రసాద్ సినిమా క్లైమాక్స్లో వెంకటేష్ కనుక రాకపోతే ఇంత కిక్ వచ్చేది కాదు, సినిమా బాగుండేది బట్ కిక్ వచ్చేది కాదు. చివరిలో వెంకటేష్ రాబట్టి కిక్ రేంజ్కి వెళ్ళిపోయింది. సో మామూలుగా కాదు అసలు ఇద్దరు టైమింగ్ అవన్నీ. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటిది, చిరంజీవికి సంబంధించి ఒక ప్రాంతీయ చిత్రం అన్నప్పుడు ఈ రేంజ్లో కలెక్షన్స్ అంటే తెలుగులో అసలు ఎవరే లేవు. బాహుబలి, సో మధ్యలో చెప్తాను, ఇప్పుడు చెప్తున్నా. బాహుబలికి సంబంధించి ఇది పాన్ ఇండియా మూవీ, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ గట్టిగా రిలీజ్ అయిపోయింది వరల్డ్ వైడ్. అయితే దీనికి సీడెడ్ ఏరియా అంటారు కదా, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, బళ్ళారి, దీన్ని సీడెడ్ అంటారు, ఈ 5 ఏరియాలు కలిపి. ఈ సీడెడ్లో ఈ బాహుబలి 2 అన్నప్పుడు 21.8 కోట్లు, అంటే 21,80,00,000 వసూలు చేసింది షేర్ అన్నమాట. ఇక కల్కి సినిమా మొన్న వచ్చింది కదా, కల్కి 2898D, ఇది వచ్చేసి 21,50,00,000 కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా మూవీలు అవి ఓ రేంజ్లో కలెక్ట్ చేసినట్టు అవి, రైట్? ఇప్పుడు మన చిరంజీవి గారి సంబంధించి తీసుకుంటూ ఉన్నట్టయితే అది థియేటర్గా బిజినెస్ చేసింది అరౌండ్ 5 crores బిలో అంతే. ఇప్పుడు 21 కోట్లు ఆల్రెడీ దాటేసింది. నిన్న బుక్ మై షోలో కూడా 1,00,000 టికెట్లు మన సినిమా రోజు తెగింది ఆన్లైన్ బుకింగ్. బుక్ మై షోలో సండే రోజు వచ్చేసి 1,30,000 టికెట్లు దిగాయి. ఆ లెక్కలు తీస్తే 350 కోట్లు ఆల్రెడీ దాటేసి 400 కోట్ల మార్కు ఈజీగా అందుకోబోతుంది. ఈ శివప్రసాద్ మన శంకర్ వరప్రసాద్ గారి గురించి సినిమా ట్రైలర్ చూసినప్పుడే నా ఫేస్బుక్లో పెట్టేశాను, 400 కోట్ల బొమ్మ ఇది అని చెప్పేసి. అనుకున్నట్టుగా ఆ రంజు దూసిపోతూ ఉంది. సో ఫైనల్లీ సింపుల్గా నేను చెప్పదలుచుకుంది ఏందయ్యా అంటే, ఈరోజు భారతదేశంలో ఏ ప్రాంతీయ భాష చిత్రాలని మీరు తీయండి, శంకర్ వరప్రసాద్ గారికి వచ్చినంత వేల కలెక్షన్స్ ఎక్కడ లేవు. మీరు అనొచ్చు ఈ లోకేష్ కనగరాజ్ది, తర్వాత రిమైనింగ్ వీళ్ళు ఉన్నారు కదా తమిళం వాళ్ళు, అలా తీసుకుంటాం వల్ల ఆ లెక్క వేరే. అసలు మన తెలుగులో కనుక గమనించినట్టయితే ఈ రేంజ్లోన అసలు పాసిబుల్ చేశారు. సో ఇప్పుడేంటి మరి విషయం, అనిల్ రావిపూడి తండ్రి కొన్ని మాటలు చెప్పాడు, కొన్ని నిజాలే. అవి ఏంటి అని చూస్తే, ఏకంగా మన అనిల్ రావిపూడి ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నప్పుడు సినిమాలు పిచ్చుతూ సినిమాలు చూస్తూ సరిగా ఎగ్జామ్స్ రాయకుండా ఉండి మొత్తానికి ఇంజనీరింగ్లో 3 సబ్జెక్టులు పోయింది, ఇంకా రిమైనింగ్ చదువుకోవాల్సి ఉంది. అప్పుడు అనిల్ రావిపూడి తండ్రి గారు, ఐ థింక్ బ్రహ్మే అనుకుంటా పెద్ద ఆయన పేరు, అనిల్ రావిపూడి చాలాసార్లు నాన్న గొప్పతనం గురించి చెప్పున్నారు. చాలని జీతం కానీ ఇంజనీరింగ్ చదివిస్తూ ఫ్యామిలీని నడుపుతూ మా నాన్న చాగాలని వెలకట్లేని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. ప్రతి తండ్రి అలాగే ఉంటాడండి, ఫ్యామిలీ ఫస్ట్ అంటూ ఉంటారు, ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప. సో ఆయన ఆ రోజు అన్నారట, అరే నీకు సినిమాలు అంటే ఇష్టం రా, చిరంజీవి వచ్చేసి నీకు ఫేవరెట్ హీరో రా, కానీ నువ్వు ఇప్పుడు చిరంజీవి సినిమాలు చూస్తూ సబ్జెక్టులు తప్పితే చిరంజీవి సినిమాలు చూసేసి పరీక్ష ఫెయిల్ అయిపోయాడు, చదువు పక్కన పెట్టని చెప్పేసి చిరంజీవిని అంటారా? ఆ బ్యాడ్ నేమ్ చిరంజీవి కొద్దిరా. నువ్వు చక్కగా సినిమాలు చూడు, ఎప్పుడు అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి హ్యాపీగా నీ చదువు కంప్లీట్ చేసి సినిమాలు చూడు, సినిమాలు నటిస్తావా, సినిమాలు డైరెక్ట్ చేసి నీ ఛాయిస్ అని చెప్పేసి ఆయన చెప్పాడంట. సో అప్పుడు
చిరంజీవి గారికి సంబంధించేసి ఏదో ఒక రోజు చిరంజీవి గారితో కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక కోరిక అంట ఆయనకి. చిరంజీవి గారిని దగ్గర నుంచి చూడాలని చెప్పేసి ఒక కోరిక అంట, ఏది అనిల్ రావిపూడి తండ్రి గారికి. అట్లాంటిది తన కొడుకు అనిల్ రావిపూడి గారి సినిమాలో హీరోగా చిరంజీవి గారు చేశారు. అదే చిరంజీవి గారి దగ్గరికి ఎన్నోసార్లు ఈయన కలిశారు. అండ్ ఇప్పుడు అదే సినిమా 400 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టబోతాం. ఈ మూమెంట్లో అనిల్ రావిపూడి తండ్రి గారు చెప్పింది ఏంటిది, లైఫ్ అన్నప్పుడు గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ అనేది నీకు ఉన్నప్పుడు దాని తగ్గ నువ్వు ఎఫర్ట్స్ పెట్టినప్పుడు అంతిమంగా నువ్వు అనుకున్నది ఏదైనా జరిగి తీరిద్ది. అది ఇక్కడ మరలా ప్రూవ్ అయింది. సో ఓవరాల్గా ఒక ప్రాంతీయ భాష చిత్రాలు అన్నప్పుడు తెలుగుకు సంబంధించి అత్యంత భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా మన శంకరరావు ప్రసాద్ గారు నిలిచింది. అండ్ ఈరోజు వచ్చి చూసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా కూడా హౌస్ఫుల్ బోర్డులు ఇంకా కనిపిస్తుంది చాలా చోట్ల. అండ్ వెంకటేశ్వరం తీసుకోవడం చాలా ప్లస్ పాయింట్. అది చిరంజీవి గారు చెప్పారని చెప్పేసి అనిల్ రావిపూడి చెప్పారు. అడగగానే మన వెంకటేష్ సైతం ఒప్పుకోండి చెప్పి చిరంజీవి గారు చెప్పారు. సుష్మిత సైతం అదే చెప్పున్నారు. సో ఓవరాల్గా ఈ క్రెడిట్ అనేది చిరంజీవి గారు ఒక్కలే తీసుకోకుండా వెంకటేష్ గారు వీడితో చూసారు, అది నాకు బాగా నచ్చింది. అంతమంగా ఒక తెలుగు సినిమా, ఎస్పెషల్లీ మెగాస్టార్ సినిమా అంటే ఏంటో ఈరోజు ఈ సినిమా నిరూపించింది. ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఓవరాల్గా అన్నప్పుడు 400 కోట్లు దాటేసినటువంటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా శంకర్ వరప్రసాద్ గారు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అది మెగాస్టార్ స్టామినా.